హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లక్షలాది మంది నిరుద్యోగుల కలను సాకారం చేసే రాజ్యాంగబద్ధమైన సంస్థ ఏపీపీఎస్సి. దీని నుంచి ఎలాంటి ప్రకటన విడుదలైనా సరే నిరుద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటి వరకు దీనికి ఎలాంటి సోషల్ మీడియా అకౌంటు లేదు. అయినా సరే కమిషన్ సభ్యుడు పరిగే సుధీర్ అతి ఉత్సాహానికి పోతున్నాడు. తానే సొంతంగా టెలిగ్రామ్ గ్రూపుని క్రియేట్ చేసి అందులో ఏపీపీఎస్సికి సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని అప్లోడ్ చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులతో తానే సొంతంగా వాట్సాప్ చాట్ క్రియేట్ చేసి వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నాడు. ఏపీపీఎస్సికి సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన విషయాలని బహిర్గతం చేస్తున్నాడు. అభ్యర్థుల అభిప్రాయాలను సేకరిస్తున్నాడు. అలాగే అభ్యర్థుల ర్యాంకింగ్స్ జాబితాపై పోల్స్ క్రియేట్ చేస్తున్నాడు సోషల్ మీడియాలో. ఇతను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఏపీపీఎస్సిలో గతంలో ఎన్నో అక్రమాలు జరిగాయని నారా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలైనా సరే ఏపీపీఎస్సిలో ఎలాంటి ప్రక్షాళన చేయలేదు. దీని ఫలితంగా సుధీర్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఏపీపీఎస్సిలో రాజ్యం ఏలుతున్నారు, విషయాలను బహిర్గతం చేస్తున్నారు. దీనివల్ల ఏపీపీఎస్సికి చెడ్డ పేరు వస్తుంది. గతంలో ఏపీపీఎస్సికి చైర్మన్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చైర్మన్గా ఉన్నప్పుడు మూల్యాంకం హ్యాపీ వ్యాలీలో జరిగిందని, దానివల్ల కొంతమంది వైసీపీ పార్టీ అభ్యర్థులకి లాభం జరిగిందని దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నారు. ఇలాంటి అక్రమాలు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో జరిగినాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ వేయలేదు. ఫలితంగా సుధీర్ లాంటి వాళ్ళు ఏపీపీఎస్సిలో ఎంతోమంది పాతుకుపోయారు. వాళ్ళు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ని ముందుగానే లీక్ చేస్తున్నారు. దాని ద్వారా నిరుద్యోగుల్లో అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం తలుచుకుంటే ఏపీపీఎస్సిని ప్రక్షాళన చేయడం పెద్ద సమయం పట్టదు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సి మీద ఉదారంగా వ్యవహరిస్తుంది. ఫలితంగా చెడ్డ పేరును ప్రభుత్వం మూటగట్టుకుంటుంది. ఇప్పటికైనా ఏపీపీఎస్సిని సక్రమ దారిలో పయనించేటట్టు చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తీర్చిదిద్దాలని, ఏపీపీఎస్సిలో ఉన్న పెండింగ్ పోస్టును భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగ యువత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.